హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్ టాలీ సిరీస్లో ప్రీవియస్గా మీరు జనరల్ వోచర్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. ఈరోజు మనం లెడ్జర్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మన లెడ్జర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, మాన్యువల్గా ఎలా ఉంటుంది, లెడ్జర్ని టాలీలో ఏ విధంగా పోస్ట్ చేయొచ్చు, అలాగే ట్రాన్సాక్షన్ మధ్యలో కూడా లెడ్జర్ని ఏ విధంగా ఎంటర్ చేయొచ్చు అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం హౌ టు డిస్ప్లే ద లెడ్జర్స్ని ఏ విధంగా చూడొచ్చు, అలాగే లెడ్జర్స్ని ఏ విధంగా డూప్లికేట్ చేయొచ్చు, హౌ టు డూప్లికేట్ ద లెడ్జర్స్, అలాగే లెడ్జర్స్ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు, హౌ టు రిమూవ్ ద లెడ్జర్స్. నెక్స్ట్ లెడ్జర్స్ని ఎలా రీస్టోర్ చేయొచ్చు, హౌ టు రీస్టోర్ ఆల్ ద లెడ్జర్స్. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు టాలీ ఓపెన్ చేయగానే మనం టాలీలో కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్వాతి ట్రేడర్స్ లేదు కాబట్టి Alt F3 మీరు క్లిక్ చేయగానే కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ స్వాతి ట్రేడర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇలా మన కంపెనీ అనేది ఇక్కడ మీరు చూస్తే డిస్ప్లేలో ఇక్కడ కనిపిస్తుంది. సో స్వాతి ట్రేడర్స్ కనిపిస్తుందండి. సో ఇక్కడ మనము లెడ్జర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి కాబట్టి లెడ్జర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లెడ్జర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో డి హైలైట్ అయ్యి ఉందండి. డి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా ఓ డిస్ప్లే మన ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన అకౌంట్స్ బుక్ ఏ హైలైట్ అయ్యి ఉందో చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెడ్జర్ కనిపిస్తుంది. లెడ్జర్ మీద సెలెక్ట్ చేస్తే మీరు ఏ లెడ్జర్స్ అయితే స్వాతి ట్రేడర్స్లో ఎంటర్ చేశారో ఆ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అన్నీ ఉన్నాయి. అయితే మనం లాస్ట్ ఎంటర్ చేసిన ఎంట్రీ రావ్ హోండాకి సంబంధించింది కాబట్టి ఆ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో రావ్ హోండాకి సంబంధించి ఆ లెడ్జర్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. 18th అక్టోబరు మోటార్ సైకిల్ పర్చేస్ చేసాము, అది క్రెడిట్ బేసెస్లో. సో ఇక్కడ మనకి చూస్తే ఇది వోచర్ టైప్ జర్నల్లో ఉంది. సో జర్నల్లో మనం ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనము క్రెడిట్ బేసెస్ కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే ఇక్కడ మీరు 75,000 అంటే మనం పే చేయాల్సిన బ్యాలెన్స్ అనేది ఉందండి. ఎందుకంటే క్రెడిట్ బేసెస్లో అక్కడ మోటార్ సైకిల్ పర్చేస్ చేసాము. సో అమౌంట్ పే చేయాలి మనం. సో అమౌంట్ పేమెంట్ అనేది నెక్స్ట్ డే నేను పే చేద్దాం అనుకున్నాను, అంటే 19th అక్టోబర్ నేను పేమెంట్ చేద్దాం అనుకున్నాను. మనకి ఏ విధంగా అయితే డే బుక్లో ఆప్షన్స్ కింద ఆప్షన్స్ ఏ విధంగా కనిపిస్తాయో ఇక్కడ కూడా లెడ్జర్స్లో కూడా కింద ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఇక్కడే మనము ఎడిషనల్గా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే యాడ్ వోచర్. సో మన ఆల్టర్ ఏ క్లిక్ చేస్తే ఇక్కడ వోచర్ అంటే పేమెంట్ వోచర్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా జనరల్ వోచర్ లాస్ చేసాం కాబట్టి అది మనకు కనిపిస్తుంది. సో పేమెంట్ కాబట్టి ఇక్కడ F5 క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు పేమెంట్ వోచర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఏ డేట్లో పేమెంట్ చేద్దాం అనుకున్నాం రావ్ హోండా కంటే నెక్స్ట్ డే అంటే 19th అక్టోబర్ కాబట్టి ఇక్కడ F2 బటన్ క్లిక్ చేయగానే వోచర్ డేట్ అనేది చేంజ్ చేసుకోవాలి, 19th అక్టోబర్. నెక్స్ట్ రావ్ హోండాకి మనం పే చేస్తున్నాం కాబట్టి రావ్ హోండాని డెబిట్ చేస్తాము. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే స్పేస్ బార్ క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వస్తుంది. ఇక్కడ మీరు రావ్ హోండాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కరెంట్ బ్యాలెన్స్ క్రెడిట్లో 75,000 ఉంది, అంటే వాళ్ళకి మనం 75,000 పే చేయాల్సి ఉంది. సో ఇక్కడ మనం డెబిట్లో అంటే ఎంత పే చేద్దాం అనుకున్నాం 50,000 కాబట్టి డెబిట్లో 50,000 వేస్తాం. ఎప్పుడైతే డెబిట్లో 50,000 వేసామో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ బ్యాలెన్స్ 25,000 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు పేమెంట్ 50,000 చేశారు. సో ఇంకా మీరు పే చేయాల్సింది 25,000. ఏ బేసిస్లో మీరు పే చేస్తున్నారు, క్యాష్ కాబట్టి ఇక్కడ మీరు క్యాష్ సెలెక్ట్ చేసుకుంటారు. సో క్యాష్ మీరు సెలెక్ట్ చేయగానే అక్కడ మీకు క్రెడిట్లో 50,000 పడుతుంది. సో కింద మీరు నరేషన్ మెన్షన్ చేస్తారు, బీయింగ్ క్యాష్ పేమెంట్ రావ్ హోండా. సో ఇలా నరేషన్ మెన్షన్ చేయగానే ఎంట్రీని సేవ్ చేసుకుంటాం. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. సో ఎస్ క్లిక్ చేస్తే మీకు ఎంట్రీ అనేది సేవ్ అయిపోతుంది. సో ఎంట్రీ ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కనిపించాలండి. ఇక్కడ మీకు మనం పోస్ట్ చేసిన పేమెంట్ సంబంధించింది అనేది మనకి ఎంట్రీ కనిపించట్లేదు. సో ఇక్కడ మీరు చూస్తే డేట్ అనేది 19th అక్టోబర్ ట్రాన్సాక్షన్ మనం చేసాం కాబట్టి సో ఇక్కడ మనం డేట్ చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు F2 క్లిక్ చేయగానే ఫ్రమ్ టు అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అంటే 1st అక్టోబర్ నుంచి 19th అక్టోబర్ మనం పేమెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 19th అక్టోబర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో
సో ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఏ రోజు 19th అక్టోబర్ మీరు పేమెంట్ చేశారు రావ్ హోండాకి, ఎంత పేమెంట్ చేశారంటే 50,000. సో ఇక్కడ మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే మీకు 25,000 ఇంకా మీరు పే చేయాల్సింది. సో ఈ విధంగా మనకి లెడ్జర్స్ అనేవి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయండి, మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఎంత వస్తుంది అనేది. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా నేను పే చేయాలి అనుకుంటున్నాను. సో రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాలి అనుకుంటే ఇదే పేమెంట్ ఎంట్రీ అంటే మనము మళ్ళీ యాడ్ వోచర్ యూజ్ చేయక్కర్లేదండి. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది డూప్లికేట్ అని, డూప్లికేట్ ఆప్షన్ యూజ్ చేసి మనం అదే ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంట్ ఎవ్రీ మంత్ అదే రెంట్ 6,000 మనం పే చేస్తామంటే అదే ఎంట్రీ పోస్ట్ చేస్తే డూప్లికేట్ ఎంట్రీ యూజ్ చేసుకుంటాం. అలాగే శాలరీస్ ఇయర్ మొత్తం మీద ఒకే ఎంట్రీ అదే అమౌంట్ అయితే డూప్లికేట్ ఎంట్రీని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా డూప్లికేట్ ఎంట్రీని యూజ్ చేద్దాం. ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ పేమెంట్ చేస్తే ప్రీవియస్గా మీరు 19th అక్టోబర్ 50,000 పే చేసినది సేమ్ అదే ఎంట్రీ మీరు అదే డెబిట్ క్రెడిట్ వేయాలనుకున్నారు కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ పేమెంట్ అనేది 25,000 ఇంకా మీకు బ్యాలెన్స్ ఉంది, పేమెంట్లో చేంజ్ చేస్తారు. ఎంట్రీస్ అవే, ఏది డెబిట్ క్రెడిట్ అదే ఉంటుంది, నెరేషన్ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ మీరు డేట్ చేంజ్ చేయాలండి. సో డేట్ 20th మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారు కాబట్టి సో 20th అక్టోబర్. సో డేట్ చేంజ్ చేసుకున్నారు, ఓవరాల్గా అంతా సేమ్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్లో మళ్ళీ మీకు కనిపించదండి ఆ లెడ్జరు. సో కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ డేట్ మీరు చేంజ్ చేసుకోవాలి. 1st అక్టోబర్ నుంచి 20th అక్టోబర్ 2019 వరకు మీరు సెలెక్ట్ చేస్తే చూడండి ఎంట్రీస్ మీకు ఇలా కనిపిస్తాయి. సో మీరు పేమెంట్ అనేది 19th అక్టోబర్ 50,000 చేస్తే 20th అక్టోబర్ 25,000 చేశారు. సో ఇలా అయితే మీరు ఇక్కడ మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే 0 అండి. ఓవరాల్గా మీరు అమౌంట్ అనేది మోటార్ సైకిల్ పర్చేస్ చేశారు, ఓవరాల్ అమౌంట్ పేమెంట్ అనేది మీరు చేశారు. ఈ విధంగా డూప్లికేట్ ఎంట్రీ యూజ్ చేసి కూడా మనం ఆ ఎంట్రీని సేమ్ ఎంట్రీ ఉంటే డూప్లికేట్ ఎంట్రీ ద్వారా యూజ్ చేసుకొని పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే స్పేస్ అండి, స్పేస్ సెలెక్ట్ చేసి అంటే ఇప్పుడు ఇటు ఒకే ఎంట్రీ మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ స్పేస్ బటన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కింద ఆప్షన్ చూడండి స్పేస్ అని ఉంది. ఇక్కడ మీరు మోటార్ సైకిల్ నెక్స్ట్ క్యాష్ ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నారు. స్పేస్ బటన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ లైన్ అనేది క్లిక్ చేయగానే ఆల్టర్ ఆర్ క్లిక్ చేయగానే మీకు ఓన్లీ 19th ట్రాన్సాక్షన్ మీరు చేసిన క్యాష్ పేమెంట్ 50,000 మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ మీకు ఆ ఎంట్రీస్ కనిపించాలి అంటే మీరు ఆల్టర్ యూ క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేయగానే ఒక్కొక్క ఎంట్రీ 1 by 1 మీకు కనిపిస్తుంది. చూడండి 20th ట్రాన్సాక్షన్, మళ్ళీ ఆల్టర్ యూ క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ జనరల్ వోచర్లో పోస్ట్ చేసిన ఎంట్రీ కనిపిస్తుంది. నెక్స్ట్ సో మీరు అన్ని స్పేస్ సెలెక్ట్ ఆల్ అంటే ఇక్కడ మొత్తం స్పేస్ బార్ అన్నీ సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయగానే ఏ ఎంట్రీ కూడా మీకు కనిపిస్తుందండి. సో మీరు స్పేస్ ఓవరాల్గా సెలెక్ట్ చేసి రిమూవ్ లైన్ అనేది మీరు క్లిక్ చేయగానే ఓవరాల్గా మీకు ఏ ట్రాన్సాక్షన్ కూడా కనిపించదు. అయితే అన్నిటినీ ఒకేసారి రీస్టోర్ చేయాలనుకుంటే రీస్టోర్ ఆల్ అంటే కంట్రోల్ యూ క్లిక్ చేయగానే ఓవరాల్గా ఎంట్రీస్ అన్నీ ఇలా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మీరు కింద ఆప్షన్స్ని మనం ఎలా అయితే డే బుక్ క్రియేట్ చేసినప్పుడు డే బుక్లో ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయో సో లెడ్జర్లో కూడా ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడే డిలీట్ అని క్యాన్సిల్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ మీరు ప్రీవియస్ నుంచి చేసిన వీడియో చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుందండి డే బుక్లో ఉన్న ఆప్షన్సే. అయితే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే లెడ్జర్ నుంచి కంట్రోల్ క్యూ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ఇక్కడ నేను లెడ్జర్స్ చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ 2nd అక్టోబర్ మనం పర్చేస్ చేసామండి. ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్లో 10,000 అంటే మనం పర్చేస్ చేసాం కానీ పేమెంట్ చేయలేదు. సో ఇక్కడ మనం పేమెంట్ చేయాలి అంటే ఇక్కడే మనం ఏ డేట్లో పేమెంట్ చేద్దాం అనుకున్నాం యాడ్ వోచర్ యూజ్ చేసుకొని పేమెంట్ వోచర్ ద్వారా పే చేసేవచ్చు. సో దానికి ఫస్ట్ మనం ఏం క్లిక్ చేయాలి అంటే ఆల్టర్ ఏ. ఇక్కడ పర్చేస్ వోచర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి F5 క్లిక్ చేస్తారు. ఇక్కడ పేమెంట్ వోచర్ ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాళ్ళకి కిషోర్ ట్రేడర్స్కి పేమెంట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000 ఉంది. సో మీరు 10,000 పే చేసేసని డెబిట్లో అమౌంట్ వేస్తున్నారు, అది క్యాష్ బేసిస్లో మీరు పే చేస్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా మీరు అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు 0 వచ్చింది. ఇక్కడ నరేషన్ మీరు ఏమని మెన్షన్ చేస్తారు అమౌంట్ పెయిడ్ టు కిషోర్ ట్రేడర్స్. సో ఈ విధంగా నరేషన్ మెన్షన్ చేసి మీరు ఎంట్రీని సేవ్ చేసేస్తారు.
సో ఓవరాల్గా మీరు అక్కడ బ్యాలెన్స్లో చూస్తే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో క్లోజింగ్ బ్యాలెన్స్ 0. మీరు పర్చేస్ చేసిన 2 అక్టోబర్. అయితే ఇక్కడ మీరు చూస్తే డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో మీరు ఇక్కడ డేట్ చేంజ్ చేసుకోవాలండి. మన F2 క్లిక్ చేయగానే వోచర్ డేట్ చేంజ్ అవుతుంది. సో మనం అక్కడ 20th అక్టోబర్ 2019 క్లిక్ చేయగానే అక్కడ డేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓవరాల్గా సేమ్ ట్రాన్సాక్షన్ సేవ్ చేసేస్తారు. చూడండి ఇక్కడ 20th మీరు 2 అక్టోబర్ని పర్చేస్ చేశారు, పేమెంట్ ఎప్పుడు చేశారు 20th అక్టోబర్ని. ఈ విధంగా మనం లెడ్జర్స్లోకి వెళ్ళి లెడ్జర్స్లో మన ఎంట్రీస్ని ఇలా ఈ విధంగా యాడ్ వోచర్ యూస్ చేసుకొని లెడ్జర్స్లో కూడా మనం ఆల్టరేషన్ ఈ విధంగా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.